जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। శ్రీ భారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. మన పురాణ కథలు అనే శీర్షికలో 8వ కథ చెప్పుకుంటున్నాం. శ్వేతుడనే రాజకుమారుడి కథ ఇది. ఈ కథను అగస్త్యుడు శ్రీరామచంద్రుడికి చెప్తాడు. రామాయణం ఉత్తరాఖండలో ఉంది కథ. ఒక సందర్భంలో శ్రీరాముడు అగస్త్య మహాముని దర్శించడం కోసం అరణ్యానికి వెళ్తాడు. ఆయన శ్రీరాముడిని పూజించి అతనికి ఒక దివ్యాభరణాన్ని కానుక చేస్తాడు. చేస్తే ఇది నేను స్వీకరించకూడదు కదా, ఎట్లా స్వీకరిస్తాను, ఇది నీవు నాకు ఇవ్వడం తగిన పనేనా అని అడిగితే ఆయన అంటాడు, ఇది దివ్యము దివ్య తేజస్సుతో ఉన్న విశ్వకర్మ చేసిన ఆభరణం. నీవు తీసుకుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. పైగా నీవు తప్ప దీన్ని ఎవరు పెట్టుకోవడానికి తగిన సమర్థత ఉన్నవాళ్ళు కాదు. నాకు ఒకడు ఇచ్చాడు. ఇది ఈ ఉత్తమ వస్తువును దానం చేసినట్లయితే విస్తారమైన ఫలితం కలుగుతుంది, కాబట్టి నేను నీకు దానం చేస్తున్నాను అన్నాడు. అయితే రాముడు అన్నాడు కదా, నేను క్షత్రియుడు కదా, నేను దానం స్వీకరించకూడదు. రాజైన వాడే అందరికీ దానాలు ఇవ్వాలి కానీ ఎవరి దగ్గర నుంచి స్వీకరించకూడదు కదా, మరి ఇట్లా తీసుకోవడం న్యాయమేనా అని అడిగితే అప్పుడు అగస్త్య మహర్షి ఇట్లా చెప్పాడు. కృతయుగంలో మొట్టమొదటి భూలోకంలో ప్రజలందరూ కూడా రాజు లేకుండానే ఉన్నారు. ఆ సమయంలో వాళ్లకు దేవలోకంలో ఇంద్రుడు రాజుగా ఉండడం చూసి తమకు కూడా ఒక రాజు ఉంటే బాగుంటుందని అనిపించింది. వాళ్ళందరూ బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, దేవేంద్రుడు స్వర్గాన్ని పాలిస్తున్నాడు కదా, భూలోకాన్ని కూడా ఒక రాజు పాలించినట్లయితే మేము పాపాలు చేయకుండా ఉంటాము అన్నారు. సరే, అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ పంపించేసి అట్లాగే చేస్తానని పంపించేసి అష్టదిక్పాలకులందరినీ పిలిచి వాళ్ళ వాళ్ళ అంశాలు ఒక్కొక్కటి చొప్పున ఇమ్మన్నాడు. ఆ విధంగా ఇచ్చిన 8 అంశాలు తీసుకుని బ్రహ్మదేవుడు ఒక తుమ్ము వచ్చింది ఆయనకి. తుమ్మేటప్పటికి అందులోంచి క్షుపుడు అనే ఒక పురుషుడు పుట్టాడు. అతనికి ఇంద్రుడి అంశతో రాజ్యాధికారం ఇచ్చాడు. వరుణుడి అంశతో దేహ సంరక్షణ భారం అప్పగించాడు. కుబేరుడి అంశతో విస్తారంగా ధనం ఇచ్చాడు. యముడి అంశతో జనాన్ని దండించడానికి తగిన శక్తినిచ్చాడు. అందువల్ల నీలో కూడా ఇంద్రుడి అంశం ఉంటుంది ఓ రామా, అందువల్ల దీన్ని నీవు స్వీకరించవచ్చు అన్నాడు. అయితే మరి దివ్యాభరణం మీకు ఎట్లా లభించింది నాకు చెప్పండి అన్నాడు రాముడు. ఆశ్చర్యకరమైన కథ అది, చెప్తాను వినమని అగస్త్య మహర్షి చెప్పడం ప్రారంభించాడు. పూర్వం త్రేతాయుగంలో మృగాలు పక్షులు జనమే లేనటువంటి ఒక 100 ఆమడల విస్తీర్ణం ఉన్నటువంటి ఒక అడవి ఉండింది. ఆ అడవిలో ఏకాంతంగా ఉండి నేను తపస్సు చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాను. ఆ అడవి మధ్యలో ఒక సరస్సు ఉన్నది, తటాకం ఉన్నది. అది హంసలు కన్నెలేళ్లతోటి ప్రకాశిస్తూ ఉంది. దాంట్లో కలువలు తామరలు విస్తారంగా పూచి మనోహరంగా ఉండేది. ఆశ్చర్యకరంగానూ ఉంది, సుఖకరంగానూ ఉంది. దాని పక్కనే జనమే లేనటువంటి ఆశ్రమం ఒకటి ఉంది. నేను అది వేసవి కాలం కావడం చేత ఆ వేసవి రాత్రి ఆ ఆశ్రమంలో పడుకుని ఉదయమే లేచాను. ఉదయం లేచి ఆ సరస్సు దగ్గరికి వెళ్ళాను, తటాకం దగ్గరికి వెళ్ళాను స్నానం చేద్దామనే ఉద్దేశంతో. అక్కడ నీళ్ల మీద ఒక మనిషి శవం తేలుతూ ఉంది. వయస్సులో ఉంది, బాగా బలిసి ఉంది, అసలు చివుకుపోలేదు. అప్పుడే తాజాగా ఉన్నట్టుగా ఉందన్నమాట. అప్పుడు మరణించిన శవంలాగా ఉంది. ఈ శరీరం ఎవరిదని నేను ఆలోచిస్తూ ఉంటే ఆకాశంలో నుంచి ఒక విమానం కనబడింది. ఆ విమానంలో దేవతా స్త్రీలు తనను పూజిస్తూ చామరలు వీస్తూ ఉండగా ఒక సుందర పురుషుడు, ఇంద్రుడితో సమానమైన వాడు ఆ విమానంలో నుంచి దిగాడు. దిగి ఆ సరస్సు ఆ తటాకం దగ్గరకు వచ్చి
ఆ నీటిలో బలసి తేలుతున్నటువంటి ఆ పీనుగును కడుపారా తిన్నాడు. ఆబగా ఇక మళ్ళీ దొరకదేమో అని మొహం వాచినట్లుగా తిన్నాడు కడుపు నిండా. తిన్న తర్వాత ఆ కొలంలో నీళ్లు తాగాడు. ఇక వెళ్ళిపోవడం కోసం విమానం దగ్గరికి వెళ్తున్నాడు. అప్పుడు నేను అతని దగ్గరికి వెళ్ళి, ఓ స్వర్గవాసి, నీవెవడివి? ఇంత జుగుప్సాకరమైన తిండి ఎందుకు తింటున్నావు? ఎట్లా తింటున్నావు పీనుగును? ఇది నీకు తగిందేనా? స్వర్గలోక వాసులు ఇట్లా పని చెయ్యరు కదా, నీవెందుకు చేస్తున్నావు అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, చెప్పవలసిన కథేనయ్యా నాది, చెప్తాను. దాటరానిదైన నా ఈ దురవస్థ నేను చెప్తాను. సుదేవుడు అనే విదర్భరాజుకి 2 భార్యలు. నా పేరు శ్వేతుడు, నా తమ్ముడు సురథుడు. మేమిద్దరు కొడుకులం మా నాన్నకి. ఎన్నో సంవత్సరాలు రాజ్యం చేసిన తర్వాత విరక్తి చెందిన నేను తమ్ముడికి రాజ్యాన్ని అప్పగించి ఈ అడవిలోకి వచ్చి తపస్సు చేయడం ప్రారంభించాను. 3000 ఏళ్ల పాటు తపస్సు చేసి ఆ తపస్సుకు ఫలితంగా బ్రహ్మలోకాన్ని పొందాను. కానీ ఆ బ్రహ్మలోకంలో కూడా నన్ను ఆకలి దప్పులు వదలలేదు. మా రెండిటితోటి నేను అలమటించిపోతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేనుండేదేమో బ్రహ్మలోకం, భూలోకంలో ఉన్నట్లుగా ఆకలి దప్పి నన్ను పీడించేస్తున్నాయి. ఏదో ఒక మహాపాపం నా వెంటబడిందేమో, అందువల్ల ఇట్లా జరుగుతున్నది. ఈ కడుపు మంటను ఎట్లా తగ్గించుకోవాలి అని అడిగాను. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు కదా, నీ ఆకలి దప్పి తీరాలంటే నీ శరీర మాంసాన్నే నువ్వు తినాలి. నీ శరీరం ఎక్కడ నీకు కనబడుతుందో ఆ కొలంలో ఉన్న నీళ్లు తాగాలి. అప్పుడు నీ దప్పి తీరుతుంది. ఎందుకంటావా, నీవు తపస్సు చేస్తున్నంతకాలం నీ దేహాన్ని బాగా సంరక్షించుకున్నావు, కానీ దానం అంటే ఏమిటో కొంచెం కూడా తెలియలేదు నీకు. విత్తనం నాటకుండా చెట్టు పుడుతుందా? కారణం లేకుండా కార్యం పుడుతుందా? తపస్సు బాగా చేశావు, కానీ ఆ తప ఫలితంగా బ్రహ్మలోకం పొందావు. కడుపారా తృప్తిగా తిని నీ దేహాన్ని బాగా రక్షించుకున్నావు. ఎవ్వడికి ఏది దానం ఇచ్చినా పుణ్యాన్ని పోలేదు. నీ దేహం మీద నీకు ఇంత అభిమానం ఉండడం చేత ఆ దేహాన్ని తిని ఈ కొలలో నీళ్ళే తాగి నీ ఆకలి దప్పులు అణుచుకో. నీ ఆకలి దప్పులకు ఇదే కారణం. చేసిన కర్మ నీది వ్యర్థంగా పోతుందా? కనుక నిన్ను నీవే తిని సంతృప్తి పడు. అగస్త్య మునీంద్రుడు ఒకప్పుడు ఆ అడవికి వస్తాడు. ఆయన నీ పాపాన్ని తీసేస్తాడు. ఆయన దేవతలనైనా రక్షిస్తాడు గనక నిన్ను రక్షిస్తాడు అనడంలో సందేహం లేదు. ఈ విధంగా బ్రహ్మ నాకు చెప్పాడు. నా శరీరాన్నే నాకు ఆహారంగా చేసుకుని ఇక్కడ నీళ్లు తాగి బ్రతుకుతున్నాను. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, కానీ ఈ పీనుగులో కొంచెం కూడా తగ్గదు. ఈ కొలంలో నీళ్లు కూడా ఎండవు. ఈరోజు కొంత తిని వెళ్ళిపోతే మళ్ళీ మరునాడు నేను వచ్చేటప్పటికి ఈ శవం సంపూర్ణంగా అట్లాగే ఉంటుంది, మునుపున్నట్టుగా ఉంటుంది. దీనివల్ల నాకు ఆకలి తగ్గుతుంది, కానీ ఇంకేది తిన్నా తగ్గడం లేదు. అందువల్ల దీనివల్లే నాకు సంతృప్తి కలుగుతుందని దీన్నే తింటున్నాను. ఓ మునీంద్ర, నా పాపాన్ని నశింపజేయండి. నీళ్లు, పశువులు, పక్షులు, మృగాలు, జనం ఎవరూ లేని చోట ఉన్న ఈ అడవికి రావడానికి అగస్త్య మహర్షి ఒక్కడే సమర్థుడని బ్రహ్మదేవుడు నాకు చెప్పాడు. అందువల్ల ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. నీవే ఆ అగస్త్య మునీంద్రుడు అని అర్థమైంది నాకు. నీవు నా దగ్గరున్న ఈ దివ్యాభరణాన్ని స్వీకరించు, నా పాపాన్ని నశింపజేయి, నన్ను నీ మహిమతో తరింపజేయి, నన్ను దయచూడు, నన్ను రక్షించు అని పరిపరి విధాలు ప్రార్థిస్తూ నా పాదాల మీద పడి ఏడ్చాడు. నేను మునీంద్రుణ్ణి, నాకు ఈ నగతో పని లేదు. కానీ ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవడం నీలాగే నాకు కూడా నిషిద్ధం, తీసుకోకూడదు తపస్సు. అయినా ఇతని పాపాన్ని పోగొట్టి ఇతన్ని రక్షించాలనే కోరికతోటి ఆభరణం తీసుకున్నాను. నేను ఆభరణం తీసుకోగానే ఆ కొలంలో ఉన్నటువంటి ఆ మనిషి దేహం నశించిపోయింది. అది చూసి శ్వేతుడు సంతోషించాడు. ఇది ఆ రాజు నాకు ఇచ్చాడు. అతన్ని తరింపజేసే తలుపుతోటే నేను దీన్ని స్వీకరించాను. దీన్ని పరిగ్రహించినట్లయితే నేను స్వీకరించిన దోషం కూడా పోతుంది. అందువల్ల నాకు సంతోషము, ఉద్ధరణ జరుగుతాయి. నీవే నన్ను ఉద్ధరించాలి. కనుక నీకు వ్రతహాని లేదు. క్షత్రియుడు కనుక దానం తీసుకోకూడదు అనే వ్రతం నీకుంది, కానీ దానికి హాని జరగదు. ప్రేమతో స్వీకరించు అని అగస్త్య మహర్షి చెప్పాడు. అప్పుడు రాముడు దాన్ని స్వీకరించాడు, ఆయనను సంతోషింపజేశాడు. ఈ కథ వల్ల మనకేం తెలుస్తుందంటే, సంపన్నులు ఎవరైనా బాగా దానాలు చేయొచ్చు,
కానీ అతి సామాన్యులైన మానవులు కూడా తమకున్నంతలో ఎంతో కొంత